కమిటీ ఎందుకు? నువ్వు మేనిఫెస్టోలో ఒక ఆలోచన ఉండే నువ్వు మేనిఫెస్టో పెట్టినావు కదా, అంశాలు పొందుపరిచినావు కదా, నీకు ఆలోచన ఉంది కదా, ఒక ప్లాన్ ఉంది కదా, మళ్ళీ కమిటీలు ఎందుకు నీకు ఇవ్వాల? ఎంతమంది కార్మికులు తెలుసు, ఎంతమందికి ఏ విధంగా బెనిఫిట్స్ ఇవ్వాలో తెలుసు, ఎంత బడ్జెట్ కేటాయించాలో తెలుసు. తెలిసినప్పుడు మళ్ళీ కమిటీలు ఎందుకు నీకు? ఈ ఒక్కరోజు గొంతమ్మ కొరకర విషయం కాదు అది. చాలా రోజులు వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ మోసం చేసినట్టు మిమ్మల్ని మోటేస్తే మీరు కూడా మన కమిటీలు పెడుతుని కాలయాపన చేస్తున్నారు. ఏం చర్చలు దేనికోసం చర్చలు చెప్పాలి నాకు? దీని అంటుడు ఎమ్మెల్యేల మంత్రుల స్థాయి నుంచి 50% కట్ చేసుకుంటారట. ఎంత అమాయకులు చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు అంటే. ఎంత వస్తుంది? 5 కోట్లు వస్తే రావు నాకు తెలిసి. నెలకు ₹1 కోటి రావు. దీంతో కార్మికులు ఏమో ఎక్కడ పుట్టాలు కూడా పనికిరావు. పుట్టాలు వండుకోవడానికి బట్టలు వండుకోవడానికి పనికిరావు అవి. దీనికి బ్రేకింగ్ టీవీ కూడా బ్రేకింగ్ ఇచ్చారు పాపం. మంత్రులు అట వాళ్ళ జీతం 50% శాలరీ ఇస్తారట. మీ జీతం ఎంత, మీ శాలరీ ఎంత? దేని పనికి వస్తాయి అవి? ఢిల్లీకి మూటలు అప్పయ్యడానికి మాత్రం పైసలు ఫుల్ వస్తున్నాయి. ఇలా బెంగాల్ ఎలక్షన్ ఖర్చు తెలంగాణ నుంచి పోతున్నాయి. కర్ణాటక దుకాణం బంద్ అయిపోయి ఇస్తలేనే, ఇది ముఖ్యమంత్రి చేస్తానని చేయలే. ఢిల్లీకి బెంగాల్కు పైసలు ఇక్కడ నుంచే, తమిళనాడుకు పైసలు ఇక్కడ నుంచే, కేరళకు పైసలు ఇక్కడ నుంచే, అస్సాంకు పైసలు ఇక్కడ నుంచే. ఇక్కడి నుంచి మూటలు పోతున్నప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ నడిచే పరిస్థితి లేదు. దానికి పైసలు వస్తాయి. ఈ పెన్షన్ వాళ్ళకి పైసలు ఏమాత్రం పైసలు రావు. ఆ హిమాచల్ కదే, హిమాచల్ జనాభా ఎంత? హైదరాబాద్ లో సగం జనాభా లేదు. 1,00,000 కోట్ల పేసినాడ హిమాచల్. కర్ణాటక పరిస్థితి అదే. ఈ తెలంగాణ పరిస్థితికి ఇది. ఇవాళ నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకున్నారు వీళ్ళు. అన్ని అక్రమంగానే. 1 ఎకరం అమ్మితే మొత్తం తెలంగాణ అప్పులు తీరిపోతాయి. నువ్వు మీరు కానీ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక టీం ఏర్పడి, మంత్రులు ఒక 2-3 మంత్రులు ఒక టీం ఏర్పడి హైదరాబాద్ కాస్ట్లీ ల్యాండ్స్ అన్ని అక్రమంగా రెగ్యులేషన్ చేసుకుని చూసిరా. దానికెళ్ళి 1/2 ఎకరం అమ్మినా పైసలు సరిపోతాయి ఆర్టీసీ కార్మికులకు. 1/2 ఎకరం. ఢిల్లీకి పైసలు పంపడానికేమో అమ్ముతావు, పైసలు అమ్ముతారు మీ మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం. కానీ ఆర్టీసీ కార్మికులకు సమ్మె చేస్తే మాత్రం, ఆత్మహత్య చేసుకుంటే మాత్రం కనికరం, మానవత్వం లేకుండా, కనికరించకుండా వాళ్ళు ఉసురు పోసుకుంటావు. నువ్వు ఎంతమంది బలైతే ఇలా బీఆర్ఎస్ పార్టీ దరిద్ర ప్రభుత్వము ఎంతమంది బలి తీసుకున్నది. ఇప్పుడు కూడా మీ జీతాలు కట్ చేస్తాం, ఉద్యోగం తొలగిస్తాం. ఆ డ్రైవర్లను పెట్టారు. నా కర్మల్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళకి లైసెన్స్ లేవు, వాళ్ళకు శిక్షణ లేదు, నడుపుతున్నారు, యాక్సిడెంట్ అవుతున్నాయి. గింత ఘోరమా? గింత పరిస్థితి అవ్వలేదు. పరిస్థితి నువ్వు మేనిఫెస్టో పెట్టింది వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయబద్దమైన డిమాండ్లకు, వాళ్ళు చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నది. ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర వారి యొక్క ఆదేశం మేరకు నేను నర్సంపేటలో శంకర్ గౌడ్ యొక్క అంతిమయాత్రలో పాల్గొనడానికి నేను బయలుదేరుతున్నా. ఎట్టి బస్సులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. అగ్రెసివ్ అవ్వండి. ఈ ప్రభుత్వం మెడలు వంచాల్సిందే, ప్రభుత్వం దిగి రావాల్సిందే. నీ గిమ్టీలు పోయి నువ్వు మనిషి ఎక్కడ పెట్టుకో. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలా చర్చల పేరుతో కాలయాపన చేయొద్దు. నువ్వు నీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాటిని మాత్రమే అమలు చేయమంటున్నాం. వేరే కోరికలు, వేరే డిమాండ్ అవసరం. 32 డిమాండ్లు, 20 అన్ని పక్క పెట్టు. నువ్వు ఇచ్చింది అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాల్సిందిగా ఇలా నేను డిమాండ్ చేస్తున్నా. సమ్మె ఎందుకు? రాజకీయ నాయకులు చెప్తే సమ్మె స్టార్ట్ అయిందా? నీ మేనిఫెస్టోలో మేము పెట్టినామా? డిమాండ్లు మేము పరిష్కరిస్తాం మేము పెట్టినామా? మీ మేనిఫెస్టో మేము తయారు చేస్తామా? 100 రోజులు హామీ ఇస్తామని చెప్పి మేమన్నామా? ఇప్పుడు రేపు ఏమంటారు? కేంద్రం నుంచి తీసుకురావాలంటారు. చూడు రేపు ఇక అన్ని ఇక కేంద్రాన్ని అడిగి పెట్టినావు నువ్వు మేనిఫెస్టో. నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ఇవి పెట్టినామని అడిగి పెట్టినావు నువ్వు. అప్పులు రాస్తాము, అప్పులు తీరుస్తాం, డిమాండ్ పరిష్కరిస్తామని చెప్పి అన్నావు. చెయ్యి, ఇప్పుడు చెయ్యి. ధన్యవాదాలు. ఇక దానికి ముడిపెట్టద్దు. మనం ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం మాత్రమే పనిచేస్తాం. మీరు కూడా అందరూ మద్దతు తెలపాల్సిందిగా కార్మికులకు
కార్మికుల కుటుంబాలకు మద్దతు పరిస్థితి అందరికీ 2 చేతులు జోడించి మొక్కుతున్నా. తెలుగు రాష్ట్రాలు బిక్కుబిక్కుమంటున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, తెలుగు రాష్ట్రాలు బిక్కుబిక్కుమంటున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, అందరికీ నమస్కారం. గ్రూప్ 1 అభ్యర్థుల మీద ఇప్పుడే ఇంతకుముందే రాత్రి ఇప్పుడు ఇంకా కూడా విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మహిళలను చూడకుండా, కనీసం నిరుద్యోగులను చూడకుండా, యువకులను చూడకుండా ప్రభుత్వమే తప్పు చేసి ప్రభుత్వమే రాజ్యాంగ విరుద్ధానికి పాల్పడి